హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2022లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ఆపరేషన్ రోమియో. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఆది అనే అబ్బాయి రాత్రి టైంలో గ్రౌండ్లో నిలబడి తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి నేహాకి కాల్ చేసి తనకి హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్తాడు. ఆ తర్వాత నేహాని ఐ లవ్ యూ అని చెప్పమని అడుగుతాడు. కానీ నేహా చెప్పదు. అప్పుడే నేహాకి వాళ్ళ నాన్న కాల్ చేస్తారు. దాంతో నేహా వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడి తన రూమ్ కి వెళ్తుంది. అదే సమయంలో నేహా క్లాస్మేట్స్ బర్త్డే విషెస్ చెప్పి కేక్ తెచ్చి సర్ప్రైజ్ చేస్తారు. ఆ తర్వాత రోజు ఉదయం ఆది నేహాతో చాట్ చేస్తున్నప్పుడు ఆది చెల్లి వచ్చి ఆది మొబైల్ ని తీసుకుంటుంది. ఎందుకంటే ఆది ఫోకస్ మొబైల్ మీదనే ఎక్కువగా ఉంటుంది. ఆది చెల్లికి పెళ్లి ఫిక్స్ అయి ఉంటుంది. అందువల్లనే ఆది వాళ్ళ అమ్మ ఆదిని చూసి ఆఫీస్ అవగానే తొందరగా రా, మనం బంగారం తీసుకురావడం కోసం వెళ్ళాలి అని అంటుంది. కానీ ఆది ఫోకస్ అంతా నేహా మీదనే ఉంటుంది. ఆది చెల్లి మాత్రం ఆది వాళ్ళ వెంట జ్యువెలరీ కొనడానికి వస్తాను అని చెప్పే వరకు తన మొబైల్ ని ఇవ్వదు. ఫైనల్ గా ఆది మీతో పాటు జ్యువెలరీ తీసుకోవడానికి వస్తాను అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఆది తన చెల్లితో పాటు ఆఫీస్ కి స్టార్ట్ అవుతాడు. ఆ మధ్యలోని ఆది నేహాకి మెసేజ్లు నేను నిన్ను పికప్ చేసుకోవడానికి 3 గంటలకి వస్తాను అని అంటాడు. ఆ తర్వాత నేహా కాలేజ్ అయిపోతుంది. అప్పటికే ఆది నేహాని తీసుకుని వెళ్ళడానికి కాలేజీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. నేహాని పికప్ చేసుకుని బయట తిరగడానికి తీసుకుని వెళ్తాడు. ఆది చాలా నర్వస్ గా ఫీల్ అవుతాడు. కానీ కొంచెం సేపటి తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు నార్మల్ గా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఆది నేహాని తీసుకుని ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి నేహా వైపే చూస్తూ ఉండడంతో ఆదికి అస్సలు నచ్చదు. ఆది వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఇంకొకసారి అలా చూస్తే బాగుండదు అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఇద్దరు అలా బయట తిరుగుతూ చాలా టైం స్పెండ్ చేస్తారు. అలా రాత్రి అవుతుంది. నేహా ఆదితో పాటు ఫస్ట్ టైం అంత రాత్రి టైంలో తిరుగుతూ ఉంటుంది. ఆది ఇంతవరకు ఏమీ చేసి ఉండడు. కానీ నేహాని కిస్ చేయాలనే మూడ్ వస్తుంది. అందువల్ల నేహాని కిస్ చేయమని చెప్తాడు. నేహా ఇంత రాత్రి సమయంలో రోడ్డు మధ్యలో కిస్ ఎవరు అడుగుతారు అని అంటుంది. ఆ తర్వాత ఆది నేహాని చాలా సార్లు కిస్ చేయమని డిమాండ్ చేస్తాడు. కానీ నేహా అస్సలు కిస్ చేయదు. అలా వీళ్ళు పొద్దునుంచి తిరుగుతూ ఉండడంతో బాగా అలసిపోయి ఉంటారు. అందువల్ల ఒక నిర్మానుషమైన ప్రదేశంలో కారు నాపి రిలాక్స్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఆది ఒక షాపు వద్దకు వెళ్లి తినడానికి ఫుడ్ ని వాటర్ ని తీసుకుని వస్తాడు. ఆ తర్వాత మళ్ళీ కిస్ గురించి చర్చ మొదలవుతుంది. అప్పుడు కూడా ఆదిని కిస్ చేయదు. ఆ తర్వాత వెంటనే బ్యాక్ సీట్ లోకి వెళ్లి కూర్చుంటుంది. ఆది కూడా వెనక్కి వెళ్లాలా లేదా అని ఆలోచిస్తూ వెంటనే వెనక సీట్లోకి వెళ్ళి నేహా పక్కనే కూర్చుంటాడు. అప్పుడు నేహా ఫస్ట్ టైం ఆది చెంప మీద కిస్ చేస్తుంది. అలా కిస్ చేసిన తర్వాత ఆది ఫ్రంట్ సీట్లోకి వస్తూ ఉండగా నేహా ఆదిని ఆపుతుంది. ఆ తర్వాత ఇద్దరు లిప్ టు లిప్ కిస్ చేసుకోబోతూ ఉండగా ఇన్స్పెక్టర్ మంగేష్ జాదవ్ ఆ కారు దగ్గరికి వస్తాడు. ఆది మరియు నేహాలని వీడియో రికార్డ్ చేస్తాడు. ఆది అతన్ని చూసి మీరెవరు, వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నారని అడుగుతాడు. అప్పుడు మంగేష్ జాదవ్ ఆదిని చూసి మేం పోలీసులం, మీరు చేస్తున్న పనిని వీడియో రికార్డ్ చేశామని అంటారు. ఆ మాటలు విన్న ఆది మరియు నేహాలు ఇద్దరు భయపడుతూ ఉంటారు. మంగేష్ జాదవ్ వెంటనే ఆదిని చూసి మీరు కారులో ఏం చేస్తున్నారని అడుగుతాడు. ఏం లేదు, మేము కొంచెం అలసిపోయాం, అందుకే ఇక్కడ రిలాక్స్ అవుతున్నాం అని అంటాడు. దానికి మంగేష్ జాదవ్ మాత్రం ఇంత రాత్రి సమయంలో నిర్మానుష్యమైన ప్రదేశంలో ఎవరో రిలాక్స్ అవ్వరు, మీరేం చేస్తున్నారో నాకు తెలుసు అని అంటాడు. దానికి ఆది మాత్రం మేమేమీ చేయట్లేదు, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అని అంటాడు. దాంతో మంగేష్ జాదవ్కి చాలా కోపం వస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఒక లేడీ కానిస్టేబుల్ని అక్కడికి రమ్మని చెప్తాడు. కొంత సమయం తర్వాత అక్కడికి ఒక కానిస్టేబుల్ వస్తాడు. ఆ తర్వాత మంగేష్ ఆది మరియు నేహాలో కారులో ఏం చేస్తున్నారో మొత్తం ఆ కానిస్టేబుల్కి చెప్తాడు. దాంతో ఆది చాలా భయపడిపోతూ ఫస్ట్ టైం నేహాని బయటికి తీసుకువచ్చి పోలీసులకు దొరికిపోయాను అని బాధపడుతూ భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆది చాలా భయపడుతూ ఆ మంగేష్ జాదవ్ ను చూసి తొందరలో మా చెల్లి పెళ్లి ఉంది, ఒకవేళ ఈ విషయం బయటికి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న మంగేష్ జాదవ్ మరియు కానిస్టేబుల్ ఆదిని మనీ ఇవ్వమని అడుగుతారు. కానీ ఆది దగ్గర చాలా తక్కువ మనీ ఉంటుంది. అందువల్లనే ఆది నేను ఏటీఎం నుంచి మనీ తీసిస్తాను అని చెప్తాడు. దానికి ఆ మంగేష్ జాదవ్ మరియు కానిస్టేబుల్ కూడా ఒప్పుకుంటారు. దాంతో ఆది ఆ మంగేష్ జాదవ్ ను చూసి అయితే నేహాని వదిలేయండి అని అంటాడు. అయితే మంగేష్ జాదవ్ మాత్రం డబ్బులు వచ్చే వరకు తనను వదలను అని వెంటనే వెళ్లి నేహా పక్కన కారులో కూర్చుంటాడు. మరో కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తున్న
ఆది పక్క సీట్లో కూర్చుంటాడు. ఆ తర్వాత వెంటనే ఏటీఎం కోసం వెతుకుతూ ఒక ఏటీఎం దగ్గరికి వెళ్తారు. అయితే ఆ సమయంలో ఆ ఏటీఎం క్లోజ్ అయి ఉంటుంది. కానిస్టేబుల్ వెంటనే మంగేష్ ని చూసి ఆ ఏటీఎం క్లోజ్ గా ఉంది అని అంటాడు. దానికి మంగేష్ మాత్రం మనకు చాలా టైం ఉంది, చాలా ఏటీఎంలు కూడా ఉన్నాయి, ఈ రాత్రంతా ఎక్కడ ఏటీఎం ఉంటే అక్కడికి వెళ్లి మనీ తీసుకుందామని అంటాడు. దాంతో మళ్ళీ అందరూ కలిసి కారులో వెళుతూ ఉంటారు. అయితే ఆ మంగేష్ నేహ పక్కన కూర్చుని ఉండడంతో ఆదికి చాలా కోపం వచ్చి వెంటనే కారుని పక్కకు ఆపి మంగేష్ మీద దాడి చేస్తాడు. ఆ సమయంలో మంగేష్ ఆదిని కొడతాడు. ఇదంతా చూసిన కానిస్టేబుల్ మంగేష్ ని చూసి, సార్ గొడవలు ఎందుకు, అతని దగ్గర ఉన్న మనీని తీసుకుని ఈ మ్యాటర్ని ఇక్కడితో సెటిల్ చేద్దామని అంటాడు. అయితే మంగేష్ మాత్రం అస్సలు వినడు. ఆ తర్వాత మళ్ళీ అందరూ కలిసి ఒక ఏటీఎం వద్దకు వెళ్తారు. ఆ సమయంలో ఈసారి ఆ ఏటీఎం లోకి ఆదితో పాటు కానిస్టేబుల్ కూడా వస్తాడు. ఆ సమయంలో మంగేష్ కారు బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆది ఏటీఎం సెంటర్ లోపలికి వెళ్లి మనీ తీసుకుని వస్తాడు. ఆ సమయంలో బయట ఉండవలసిన మంగేష్ కారు లోపల నేహ పక్కన కూర్చుని ఉంటాడు. అది గమనించిన ఆదికి మంగేష్ నేహాతో తప్పుగా ప్రవర్తించాడేమో అని డౌట్ వస్తుంది. అయితే మంగేష్ మాత్రం నేను నేహాని ఏమీ చేయలేదు, మేమిద్దరం జస్ట్ మాట్లాడుకుంటున్నామని అంటాడు. సరిగ్గా అదే సమయంలో నేహ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. దాంతో ఆది చాలా భయపడుతూ ఉంటాడు. కానిస్టేబుల్ కూడా మంగేష్ ఖచ్చితంగా ఏదో చేశాడు అని అనిపిస్తుంది. ఆ సమయంలో మంగేష్ మనీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆది మంగేష్ అడిగినంత డబ్బుని ఇస్తాడు, కానీ మంగేష్ మాత్రం ఆ వీడియోని డిలీట్ చేయకుండా ఆ వీడియోని తర్వాత డిలీట్ చేస్తాను అని ఆది నెంబర్ని కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆది నేహాని తీసుకుని తన హాస్టల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. ఆ సమయంలో నేహాని చూసి ఆ ఇన్స్పెక్టర్ మంగేష్ నీతో ఏం చేశాడని అడుగుతాడు. కానీ నేహ మాత్రం ఏమీ చెప్పదు. దాంతో ఆది కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు నుంచి ఆది నేహాకి చాలా దూరంగా ఉంటాడు. నేహ ఫోన్ చేస్తూనే ఉంటుంది, కానీ ఆది మాత్రం తన ఫోన్ కాల్ ని లిఫ్ట్ చేయడు. ఆది తన మైండ్ లో ఆ ఇన్స్పెక్టర్ నేహాని ఏదో చేశాడు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆది ఒకరోజు మంగేష్ వాళ్ళని పట్టుకున్న ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే, అక్కడికి వెళ్లి చూడగా ఆదికి మంగేష్ నిజానికి పోలీస్ ఇన్స్పెక్టర్ కాదని అంబులెన్స్ డ్రైవర్ అని తెలుస్తుంది. మంగేష్ ఆదిని చూసి తన దగ్గరికి వచ్చి, ఇక్కడికి నువ్వు రాకూడదు అని చెప్పాను కదా, అయినా కూడా నువ్వు మళ్ళీ వచ్చావు అని అంటాడు. అప్పుడు ఆది నువ్వు పోలీసువి కాదు కదా అని అంటాడు. దానికి మంగేష్ మేం పోలీస్ అయితే కాదు, పోలీసు లాగానే సమాజ సేవ చేస్తూ ఉంటామని చెప్తాడు. అప్పుడు ఆదికి బాగా కోపం వస్తుంది, కానీ ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే ఆదికి మంగేష్ తో పాటు ఆ రోజు రాత్రి ఉన్న వ్యక్తి నిజానికి కానిస్టేబుల్ కాదు, అతను ఒక టైలర్ అని తెలుస్తుంది. ఆ తర్వాత ఆది మంగేష్ ఇంటి అడ్రస్ ని కనుక్కుంటాడు. వెంటనే మంగేష్ ఇంటికి వెళతాడు. అక్కడ ఉన్న మంగేష్ వైఫ్ ఆదిని ఇంటి లోపలికి రానివ్వదు. అప్పుడు ఆది నేను ఒక ప్రైవేట్ అంబులెన్స్ కోసం కాంట్రాక్ట్ చేసుకోవడం కోసం వచ్చాను, ఈ రోజే డెడ్ లైన్, అందుకే నేను మంగేష్ జాదవ్ని కలవడానికి వచ్చానని అంటాడు. ఆ మాటలు విన్న మంగేష్ వైఫ్ ఆది మాటలు నమ్మి అతన్ని ఇంటి లోపలికి రాణిస్తుంది. ఆది ఇంటి లోపలికి వెళ్లి మంగేష్ వైఫ్ ని చాలా చెడు చూపుతో చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మంగేష్ కూతురు కూడా ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుంది. అప్పుడే మంగేష్ వైఫ్ మంగేష్ కి కాల్ చేసి నీ కోసం ఎవరో వచ్చాడు, అతను చేష్టేలేవి బాగోలేవు అని చెప్తుంది. దాంతో మంగేష్ జాదవ్ వెంటనే ఇంటికి బయలుదేరి ఇంటికి వస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆది మంగేష్ వైఫ్ ఉన్న రూమ్ లో నుంచి బయటికి ఎలా వస్తాడు అంటే, ఆది మంగేష్ వైఫ్ ని ఏదో చేశాడు అన్న విధంగా బయటికి వస్తాడు. కానీ నిజానికి ఆది మంగేష్ వైఫ్ ని ఏమీ చేసి ఉండడు. అది చూసిన మంగేష్ కూడా ఆది తన వైఫ్ ని ఏమన్నా చేసాడేమో అనే బాధ కలుగుతుంది. మంగేష్ వెంటనే ఆదిని ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ తనని కొట్టడానికి ట్రై చేస్తాడు. ఆది కూడా మంగేష్ ని బాగా కొడతాడు. అప్పుడే మంగేష్ వైఫ్ కూడా మంగేష్ ఏదో తప్పు చేశాడు, అందుకే ఇతను ఇంటి వరకు వచ్చాడు అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆది వెంటనే మంగేష్ కూతుర్ని పట్టుకుని నువ్వు ఆ రోజు నేహాని ఏం చేశావో నాకు చెప్పు, లేదంటే నీ కూతుర్ని చంపేస్తా అని అంటాడు. దాంతో మంగేష్ ఆ రోజు జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి ఆ రోజు మంగేష్ నేహాని ముద్దు అడిగి ఉంటాడు. అయితే నేహ మాత్రం మంగేష్ ని కిస్ చేయకుండా తనని కొట్టి ఉంటుంది. మంగేష్ ఆదిని చూసి ఆ రోజు జరిగింది అదే, నేను నేహాని ఏమీ చేయలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న ఆది ఆనందంగా అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. ఎందుకంటే ఆ రోజు మంగేష్ నేహాని ఏమీ చేయలేదు అని చాలా ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆది. ఆ తర్వాత రోజు ఆది నేహ హాస్టల్ బయట తన కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నేహ వస్తుంది. వెంటనే ఆదిని చూసి నువ్వు 1 వీక్ నుంచి
నుంచి కాల్ లిఫ్ట్ చేయడం లేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదు అని అడుగుతుంది. నేహాకి ఆది ఇలా ఎందుకు చేస్తున్నాడో బాగా తెలుసు, అందుకే నేహా నిజాన్ని చెప్పాలి అనుకుంటుంది. ఆ రోజు ఏం జరిగిందో చెప్పాలి అనుకుంటుంది. కానీ దానికి ఆది నువ్వేమి చెప్పొద్దు అని ఆపి నేహాని అక్కడి నుంచి ఒక చోటకు తీసుకుని వెళ్తాడు. అప్పుడే కారు డిక్కీలో నుంచి శబ్దం వస్తూ ఉంటుంది. ఆ టైలర్ని ఆది తన డిక్కీలో బంధించి ఉంటాడు. ఆది అతన్ని బయటికి తీస్తాడు. ఆ టైలర్ నేహాని ఆదిని చూసి నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆది నేహాని చూసి నేను మంగేష్ ఇంటికి వెళ్ళి అతన్ని బాగా కొట్టాను, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నాకు తెలిసింది అని అంటాడు. ఆ మాటలు విన్న నేహ ఒకవేళ అతను నన్ను ఆ రోజు కిస్ చేసి ఉంటే నన్ను వదిలేసేవాడివా అని అంటుంది. కానీ ఆది ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నేహాకి బర్త్డే గిఫ్ట్ కింద రింగ్ తొడగాలి అనుకుంటాడు. కానీ నేహ ఆ రింగ్ తీసుకోకుండా వెంటనే ఆదికి మిడిల్ ఫింగర్ చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడతో ఈ ఆపరేషన్ రోమియో అనే మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.